అంకిల్ ఐ లవ్ యూ ఆల్సో అంకిల్. వాడొచ్చి మళ్ళీ నాలో పాత శివుని పైకి లేపుతున్నాడు. వద్దు, నేను మారిపోయాను. నన్ను ఇలా ఉండనిస్తేనే అందరికీ మంచిది. నువ్వు నిజంగానే మారిపోతే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావన్నయ్య? లేదు, ప్రపంచంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా ఒప్పుకుంటాను, కానీ వాడు మాత్రం వద్దు. మీ అన్నయ్య ఏది చెప్తే చేయమన్నాడు కదా, అమ్మా నాన్న తీసుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళిపో. వెళ్ళిపో. వెళ్తాను, కానీ రాహుల్ చెప్పాడని కాదు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. నాకు రాహుల్ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమనే. శివ, మేము వెళ్ళి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము. ఓకే, అప్పుడు వరకు ఇక్కడే ఉండు. తొందరపడి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు. అలాగే. కమాన్ ప్రియా. వస్తే అర్జెంట్ పని అని నాకు. హలో హలో శివ గారు. థ్యాంక్ యూ శివ గారు. ఎందుకురా? మీ పేరెంట్స్ తో పాటు ప్రియ కూడా ఢిల్లీ పంపిస్తున్నావుగా, అందుకు. అయితే ఒకసారి కిందికి చూడమ్మా. హలో, నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను. ఇదిగో టికెట్. ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డొస్తున్నావు. అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు. మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లితో రొమాన్స్ చేసుకుంటాను. శివా, ఐఎమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వే. ఓకే, టికెట్లు కన్ఫర్మ్ రా, మేము వెళ్ళొస్తాం. క్యాన్సిల్ అన్న. అదేంట్రా, తనేదో అర్జెంట్ పని ఉంది అంటుంది కదా. గీత ఫోన్ చేసిందన్న. ఏమని? అది అది గీత ప్రెగ్నెంట్ అన్న. అమ్మ, గీత ప్రెగ్నెంట్. మంచి శుభవార్త అవడానికి నువ్వు మొహమాట పడతావేంట్రా? కమాన్ మై బాయ్. ఓ కంగ్రాచులేషన్స్. ఎన్నాళ్ళ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా, చాలా సంతోషం. ఎందుకంత తొందర? ఏ నీకు లేదా తొందర కోడలు చూడాలని? వాడు కూడా పెళ్ళాన్ని చూడాలని తొందర పడుతున్నాడు. ఏరా? హే, హలో హలో హలో, వాట్ ఎ సర్ప్రైజ్. మీరంతా ఏంటి ఇక్కడ సడన్ గా? ఢిల్లీకని బయలుదేరాం, కానీ క్యాన్సిల్. అవునా? ఏ? మా శివ తండ్రి కాబోతున్నాడు. ఓ, దాట్స్ గ్రేట్ న్యూస్. శివ గారు, శివ గారు, శివ గారు, కంగ్రాట్స్ శివ గారు. మంచి శుభార్త చెప్పారు. మీకు మీరంటి బాబే పుట్టాలి. అంకుల్ కంగ్రాట్స్ అంకుల్, మీరు తాత కాబోతున్నారు. ఆంటీ కంగ్రాట్స్ ఆంటీ. ప్రియా కంగ్రాట్స్ ప్రియా, కంగ్రాట్స్ ప్రియా. చాలు రాహుల్ గారు, చాలు. నాన్న మనకి లేట్ అవుతుంది, తనకు కూడా ఫ్లైట్ టైం అవుతుంది. బయలుదేరదామా? ఫ్లైటా? నాకా? లేదే, ఫ్రెండ్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇచ్చానంతే. మరి అది? ఓ, టికెటా కింద పడుంది, నంబర్ రాసుకుందాం తీసుకున్నా. నాన్న, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెహికల్ తీసుకొస్తాను. ఓకే ఓకే, గో గో. శివ గారు, శివ గారు, ఏమైందండి? ఏమైనా ప్రాబ్లమా? ఏమైందిరా? అక్కడ అమ్మా చెల్లెలు వెయిట్ చేస్తున్నారు. ఏం లేదన్న, బండి స్టార్ట్ అవుతుంది. 2 minutes, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. అయితే నా కారు శివ గారు, అందులో వెళ్దాం రండి. అక్కర్లేదు నాన్న, పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది. సరే ఏంటో చూడేది. ఇప్పుడు శివ గారు, శివ గారు, వద్దు శివ గారు, నా మాట వినండి ప్లీజ్. శివ గారు వదిలేయండి. రాహుల్ గారు, నాకు అన్నీ తెలుసు, మీరుండండి. కానీ రా, తొందరగా కానీ. అక్కడ శివ గారు, శివ గారు, ప్లీజ్ శివ గారు, నా మాట వినండి ప్లీజ్. వద్దు వద్దు ప్లీజ్. ఏమైందిరా? శివ గారు, ముందే చెప్పాను కదండి, మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి అంకుల్, మీరైనా చెప్పండి. నువ్వు ఉండు రాహుల్. శివ తొందర కానీ, పీల్చు. అయ్యో అంకుల్, మీరు కూడా ఏంటి అంకుల్? శివ గారు, శివ గారు, వద్దు శివ గారు, అదేమైనా పాడుతామా శివ గారు? బాగోదు శివ గారు. పీల్చు పీల్చు, గట్టిగా పీల్చు. నాన్న, పెట్రోల్ ఏదో కలిసినట్టుందన్న, ఇంకో వాసన ఏదో వస్తుంది. వాసన వస్తుంది, నాకు ముందే తెలుసు. ఈ మధ్య పెట్రోల్ ఏవేవో కలుపుతున్నారు. శివ గారు ప్లీజ్, శివ గారు మీరు నా మాట వినరు. రండి అంకుల్, నా కార్లో వెళ్దాం. కొత్త బండి అంకుల్, ఏసీ బండి అంకుల్. పదండి శివ గారు, పదండి. ఏ రాహుల్, నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? చాలా బాగుంది అంకుల్. గర్ల్ ఫ్రెండా? అయ్యో, నీకు చెప్పలేదు కదా.
తను ఒక అమ్మాయిని ప్రేమించాడు. అవునా? వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు. నిజమా రాహుల్? అవునంటే బాగా కొట్టాడంటే దొంగ. అయ్యో పాపో, ఓసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు, చూడాలని ఉంది. డెఫినెట్ గా తప్పకుండా తెస్తానంటే. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్? తనకేంటి అంకల్, కుందన బొమ్మలా ఉంటుంది. వాళ్ళ అన్నయ్యకి తనకి అసలు పొలిగే లేదు అంకల్. వాడొక వర్స్ట్ ఫెలో. ఎదవన్నారు ఎదవా. ఇంకా బాగా తిట్టు బాబు వాడిని అసలు. అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకులేమా అవన్నీ? మరేంట్రా, ప్రేమించినందుకు ప్రాణాలు పోయేటట్టు కొడతాడా? అయినా తను చూసిన తర్వాత కూడా వాడికి కొట్టడానికి మనసులో వచ్చింది కదా. నాకు వాడు దొరకని వాడిని ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు పడిపోతాయి చూడు. అమ్మ అమ్మ ఇంకా ఆపు. ఆంటీ కాలుతో కొడుతున్నాడు. కాలుతోనా? ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు. అమ్మా అమ్మా ఇంకా చాలు. వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి. కరెక్ట్ నాన్న. వాడి పేరెంట్స్ ని తిట్టాలి. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు. అలాంటి వాళ్ళని గుండు గీసి గాడిద మీద ఊరేగించాలి. కరెక్ట్ అండి. ఏ రాహుల్, ఇంతకీ వాళ్ళ పేరెంట్స్ కి నువ్వంటే ఇష్టమేనా? వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికే ఈ కష్టం అంతా అంటే. తప్పుకో ప్రియ. మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి. గీత గీత. మామయ్య గారు వాళ్ళు వెళ్ళిపోయారండి. ఫ్లైట్ రైట్ టైమేనా? బయట ఉన్నారు. అదేంటి? ఐఎమ్ రియల్లీ సారీ గీత. దేనికి? అమ్మ నాన్నకు ఒక అబద్ధం చెప్పాను. నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పాను. నాకు తెలుసు నువ్వు ఎంత బాధపడుతున్నావు, కానీ విషయం అబద్ధం అని చెప్పి ఎవరికి చెప్పొద్దు ప్లీజ్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అండి? 3 ఏళ్ళుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు ఒక జోక్ గా, ఒక నాటకంగా మార్చేశారా? నన్ను ఎలా చెప్పమంటారండి? గీత, వదినా, ఐఎమ్ సో హ్యాపీ గీత. ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ. చాలా సంతోషం ఉందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పావు. ఇంత ఆనందం జీవితంలో ఎప్పుడు కలగలేదమ్మా. చాలా థ్యాంక్స్. ఇదంతా మీరు వచ్చిన వేళ విశేషం అత్తయ్య గారు. డబుల్ హ్యాపీ వదినా. గీత, ఈ రోజు నుంచి నీకు ఫుల్ రెస్ట్. పనంతా వీళ్ళిద్దరూ చూసుకుంటారు. హాయ్. బాగున్నావు దివ్య? ఏంటి అలా చూస్తున్నావు? గుర్తుపట్టలేదా? నువ్వు మర్చిపోలేదని నాకు తెలుసు, కానీ నేను మర్చిపోయాను. నీ తమ్ముడు వచ్చి కిలికాడు. అప్పుడు నేను ప్రేమించాను. ఇప్పుడు నీ తమ్ముడు నా చెల్లిని ప్రేమించాడు. లెక్క సరిపోయింది. అప్పుడు నీ తమ్ముడు నన్ను కొట్టాడు, నేను వదిలేమని వార్నింగ్ ఇచ్చాడు. నేను వదిలేశాను. ఇప్పుడు నేను నీ తమ్ముడిని కొట్టాను, నా చెల్లిని వదిలేమని వార్నింగ్ ఇచ్చాను. కానీ వాడు వదలలేదు. లెక్కలో తేడా వచ్చింది. నీ తమ్ముడు ఇలాగే నా చెల్లితో ప్రేమ అని వెంటబడితే లెక్క సరి చేయడానికి నేను మళ్ళీ నీతో ప్రేమ అయిన మొదలు పెట్టాల్సి వస్తుంది. నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. నీ తమ్ముడికి సర్ది చెప్పుకో. మనం మళ్ళీ కలవాలా వద్దా అనేది నీ తమ్ముడు తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దెబ్బలేం తగ్గలేదు కదా? టేక్ కేర్. బాయ్.
రాస్కెల్ అంత పని చేశాడా వాడు? మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను నా అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏంటి రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న, రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తానన్నా. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఎల్లుండి రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? ఆ, రాహుల్ మంచి కుర్రోడు నాన్న, ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతాడు నాన్న? రాహుల్ కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అవసరమైతే మనం ఎతికి పెడదాం. రాహుల్, గుడ్ డెసిషన్, గుడ్. నాన్న, somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ.